మనం ఎండాకాలమే ఇలా తయారు చేసి ఎండబెట్టుకోవాలి. మళ్ళీ వర్షాకాలం మంచుకాలం అయితే బూజు వచ్చి లోపల పురుగు వచ్చేస్తుంది. అలా చేయబాకండి. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఈరోజే నేను చాలా యూస్ఫుల్ వీడియో తీయబోతున్నాను. సంవత్సరం పాటు నిల్వ ఉండే వడియం చేయబోతున్నాను. వడియం అంటే తిరగమాతలు వేసుకునే పోపు వడియం. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం దాని కానీ పోపు వేస్తే పక్కింటి వాళ్ళు కూడా ఆ స్మెల్కి మీరు ఏమేసారని అడగాలి, అంత స్మెల్ వస్తుంది. చాలా బాగుంటుంది. పప్పులు కానీ పులుసులు కానీ చాలా టేస్ట్ ఉంటాయి. ఇప్పుడు దానికి ఏమేమి పదార్థాలు కావాలో చూసేద్దామండి. ముందుగా అయితే ఇవి 3 కేజీలు ఎర్రగడ్డలు అండి. మనం తెల్ల ఎర్రగడ్డలు ఉంటే అవైనా తీసుకోవచ్చు. నేనైతే తెల్ల ఎర్రగడ్డలు లేవు కాబట్టి ఎర్ర ఎర్రగడ్డలు తీసుకున్నాను. 3 కేజీల ఎర్రగడ్డలకి 1/2 కేజీ తెల్లగడ్డలు, ఒక 2 స్పూన్లు పసుపు, 100 గ్రాముల ఆవాలు, 3 స్పూన్లు మెంతులు, 50 గ్రాముల జీలకర్ర, ఒక 50 గ్రాములు పచ్చెనగపప్పు, 250 గ్రాములు పొట్టు మినపప్పు అండి, నల్లది, అదైతేనే బాగుంటుంది. 7 స్పూన్లు 8 స్పూన్లు సాల్ట్ పడుతుంది. కరివేపాకు. ఇప్పుడు నేను కొలతలు అయితే చెప్పేసాను కదండి. తర్వాత మనం వీటిని నీళ్ళల్లో వేసి కడగకూడదు. ఎర్రగడ్డలు తొక్కు తీయడానికి మనం తొక్కు తీసేసి కావాలంటే క్లాత్ అయినా తుడుచుకోవచ్చు, ఎందుకంటే బూజు వస్తుంది. వీటిని సన్నగా ముక్కలు కట్ చేసి మనం రోట్లో వేసి కొంచెం పెచ్చగా దంచవచ్చు, లేకపోతే మిక్సీ జార్లో అయినా పట్టవచ్చు. నేనైతే ఈ బ్లెండర్లో వేసి సన్నగా లాగుతాను. లాగిన కూడా చూపిస్తాను మీకు ఏ సైజు అనేది. ఇవి కూడా వెల్లుల్లి కూడా తీసేసి తొక్కులు మనం మిక్సీ పట్టాలి. అవి కూడా చూపిస్తాను తర్వాత ప్రాసెస్. ముందైతే ఎర్రగడ్డల్ని తొక్కులు తీసి సన్నగా ముక్కలు చేద్దాం. ఇదిగోండి, ఎర్రగడ్డలు అయితే ఇలా చేసుకోవాలి. లేదంటే కచ్చా పచ్చగా చెప్పాను కదా, మిక్సీలో అయినా రోట్లో అయినా దంచుకోవాలి. ఇదో వెల్లుల్లి కూడా మిక్సీ పట్టేశాను. ఇప్పుడు కలిపేసుకున్నాం. అందుకైతే ఆనియన్స్ వేస్తున్నాను. ఇప్పుడు వెల్లుల్లి, ఇప్పుడు పొట్టు మినపప్పు, పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, పసుపు, సాల్ట్, కరివేపాకు కొంచెం, ఒక 3 స్పూన్లు ఇంగువ పొడి, గడ్డ ఇంగువ కాదు పొడి. మనం దీంట్లో కొంచెం ఆవదం వేసుకోవాలి, కానీ ఆవదం లేకపోతే వేరుశనగ నూనె వేసుకోవచ్చు. నేనైతే కొంచెం వేరుశనగ నూనె వేస్తున్నాను, ఇంకే నూనె వేయకూడదు. ఇప్పుడు మొత్తం కలిపేద్దాం. ఇదిగోండి, చేత్తో కింద పైకి కిందికి మొత్తం పప్పులు, ఆనియన్స్, వెల్లుల్లి అన్నీ కలిసేలా కలిపేసాము. ఇప్పుడు దీన్ని గట్టిగా ఒత్తి పెట్టేసి ఉదయాన మనం దీన్ని ఆరబెట్టుకోవాలి. నీళ్ళన్నీ ఊరుతాయి. అప్పుడు చూద్దాం ప్రాసెస్ ఎలా ఆరబెడతానని. ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టేద్దాం. ఇదిగోండి, దీన్ని ఇట్లా ఒత్తి పెట్టేసేయాలి. ఉదయం దాకా మూత పెట్టి మనం అలాగే ఉంచేసుకోవాలి. దీన్ని ఒక నైట్ అంతా అలాగే ఉండాలి. మనం నైట్ అంతా నానబెట్టేసుకున్నాం కదా. ఇదిగోండి, ఇప్పుడైతే మనం దీన్ని బాగా మొత్తం కలిపేసి పిండి ఆరబెడదాము ఎండలో. దీంట్లో వాటర్ వస్తాయి, ఆ వాటర్ మళ్ళీ దీంట్లోనే ఉంచేయాలి. ఇప్పుడైతే మనం పిండి వేద్దాం. చూడండి, వాటర్ వస్తున్నాయి కదా. ఫస్ట్ అయితే మనం పొడి వేసేసుకుందాం, బాగా ఆరుద్ది. ఇదిగోండి, మొత్తం పిండేసి 3 ప్లేట్లకి నేను ఆరబెట్టేశాను. ఇది ఎండలోనే బాగా ఎండాలి. ఫస్ట్ రోజైతే ఇలాగే ఎండబెట్టుకోవాలి.
ఇది ప్రాసెస్ 4 రోజులు 5 రోజులు ఉంటుందండి. ఇదిగోండి మన నేను పిండేసాం కదా రసం, దీన్ని పడేయకూడదు, ఇలాగే ఉంచుకోవాలి సాయంత్రం దాకా. సాయంత్రం ఏం చేస్తానో చూద్దాం. నేను ఉదయం అయితే ఎండబెట్టాను కదండి, సాయంత్రం అయిపోయింది, చాలా వరకు ఎండింది, ఇంకా చాలా ఎండాలి ఇది. ఇదిగోండి వాటర్ కూడా ఎత్తి పెట్టుకున్నాం కదా, మళ్ళీ దీంట్లోకి వేసేద్దాం దీన్ని. మొత్తాన్ని వేసేసి మళ్ళీ మొత్తం ఆ గుజ్జులో కలిపేసేయాలి దీన్ని. మనం మామూలుగా ఉప్పు మిరపకాయల్ని ఎండబెట్టుకుంటాం కదా, మళ్ళీ ఆ రసంలో సాయంత్రం వేసేస్తుంటాం కదా ఉప్పు మిరపకాయలు, అలాగేను అన్నీ మొత్తం మళ్ళీ కలిపేస్తున్నాను ఆ గుజ్జులోకేను. ఇలాగే మళ్ళీ మూత పెట్టేసి నైట్ అంతా అలాగే ఉంచేద్దాం. ఇదిగోండి మొత్తాన్ని మళ్ళీ కలిపేసి ఇలాగే నైట్ పెట్టుకున్నాం కదా అలాగే పెట్టుకోవాలి. మనం ముందు రోజు నానబెట్టుకునింది, ఈ రోజు ఎండబెట్టుకునింది, 2 రోజులు అయింది. రేపు మళ్ళీ ఏం చేస్తాను అనేది చూపిస్తాను. దీంట్లో ప్రతి ఒక్క పోపు దినుసులు ఉంటాయి. మనం ఆయిల్ వేసి దాంట్లో దీన్ని వేసి ఎండిన తర్వాత పోపు పెట్టుకోవడమే. చాలా స్మెల్ ఉంటుంది, చాలా టేస్ట్ కూడా ఉంటుంది. ఇదిగోండి నిన్నైతే పొడి పొడిగా ఎండబెట్టాను కదా, ఈ రోజు అయితే ముద్దలు చేసి ఎండబెట్టాను. సాయంత్రం దాకా ఎండలో ఇలాగే ముద్దలుగానే ఎండబెట్టుకోవాలి. సాయంత్రం ఏదండి ప్రతిరోజు ఉదయం పెట్టి సాయంత్రం తీస్తా, 5-6 రోజులు బాగా ఎండబెట్టుకోవాలి వీటిని. ఇవి ఎండిన తర్వాత కూడా సాయంత్రం కూడా చూపిస్తానండి నేను. ఇదిగోండి ఉదయం ఎండబెట్టాను కదా, సాయంత్రానికి చూడండి ఎలా ఎండినాయో. ముద్దలు కూడా సైజు తగ్గాయి చూడండి. ఇంకా బాగా ఎండాలి, 2-3 రోజులు పడుతుంది. మనం అలాగే వదిలేసుకోకుండా ముద్దని చేతిలోకి తీసుకొని ఇలా ఒత్తుకుంటూ మళ్ళా ఇలా గట్టిగా ఒత్తి రౌండ్ చేసుకొని పెట్టుకుంటూ ఉండాలి. అప్పుడైతేనే లోపల ఉన్న చెమ్మంతా బయటకు వచ్చి బాగా ఎండద్ది. చూడండి ఒకసారి ఎంత పచ్చి ఉందో లోపల. ఈ పచ్చి అంతా కూడా ఎండిపోవాలి. ఇదంతా బాగా డ్రై అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను మళ్ళీను. ఇప్పుడు బాగా ఎండలు ఉన్నాయి కాబట్టి మనకి ఇంకొక 2 రోజులు పడుతుంది. ఎండలు తక్కువ ఉంటే 10 రోజుల పైన అయినా పడుతుంది ఇదంతా డ్రై అవ్వడానికి. ఎండిన తర్వాత చూద్దాం. మన వడియం అయితే వారం పైన ఎండబెట్టానండి. చూడండి అంత పెద్ద ఉండలో చిన్నవిగా అయిపోయినాయి కదా. బాగా ఎండాలి ఇవి, ఎండలో ఎండితేనే మనకి స్టోర్ ఉంటాయి. ఇవి ఇలా ఎండిన తర్వాత కూడా మన డబ్బాలో పెట్టేసుకోకూడదు, ఇంకా కొంచెం నైట్ పగులు ఇంట్లో కూడా పెట్టుకొని తర్వాత స్టోర్ చేసుకోవాలి. దీంట్లో అన్నీ ఉంటాయండి, ఆవాలు, మెంతులు, జీలకర్ర, తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు, కరివేపాకు, ఇంగువ అన్నీ ఉంటాయి. మనం ఏం వేసుకోలేదు. ఆయిల్ వేడి చేసి ఈ పోపుని కొంచెం ఇంచి ఆయిల్ వేసి పోపు పెట్టేసుకోవడమేను. అంతేనండి, మన పోపు వడియము రెడీ అయిపోయింది. పోపు వడియం, తరిమాత వడియం అని కూడా అంటారు. చాలా అంటే చాలా బాగా వస్తుంది. మన పెద్దవాళ్ళు ఇలాగే చేసేవాళ్ళు. తప్పకుండా ట్రై చేయండి. స్మెల్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటాయి కూరలు. మనం ఎండాకాలమే ఇలా తయారు చేసి ఎండబెట్టుకోవాలి. మళ్ళీ వర్షాకాలం మంచుకాలం అయితే బూజు వచ్చి లోపల పురుగు వచ్చేస్తుంది. అలా చేయబాకండి. ఎండల్లోనే 10-15 రోజులు బాగా ఎండాలి ఇవి. ఇంకా కూడా మనం బయట ఎండబెట్టుకోవచ్చు, ఇంట్లో బాగా అయితే డ్రై అయిపోయినాయి, ఇంకా కూడా లోపల ఎండబెట్టుకోవచ్చు. ఇప్పుడైతే పోపుకి అయితే రెడీ అయిపోయింది. అంతేనండి మన పోపు వడియము. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా అండి, బాయ్.